రవీంద్ర భారత్ వేదికగా నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్లో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఎరగదీశారు. నిత్యం రాజకీయాలు, ప్రజా సమస్యలతో బిజీగా ఉండే నాయకులు ఈ వేదికపై తమలోని అసలైన కళాకారులను బయటకు తీశారు. పౌరాణిక పాత్రల నుంచి జానపద నృత్యాల వరకు ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో అదరగొట్టారు. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది మంత్రి వాకిటి శ్రీహరి ప్రదర్శన. దుర్యోధనుడి వేషధారణలో ఆయన పలికిన డైలాగులు, గంభీరమైన నటన చూసి సభికులు మంత్రముగ్ధులయ్యారు. బాహుబలి సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన కట్టప్ప పాత్రలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఒదిగిపోయారు. ఆయన వేషధారణ, నడక తీరు కట్టప్పను గుర్తు చేస్తూ అలరించాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు తనదైన శైలిలో గిరిజన సాంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఆయన వేసిన అడుగులు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీనియర్ నటుడు శోభన్ బాబు నటించిన సూపర్ హిట్ పాటకు రామచంద్ర నాయక్ చేసిన డాన్స్ హైలైట్గా నిలిచింది. తనదైన గ్రేస్తో ఆయన చేసిన స్టెప్పులకు కేకలు వేయించాయి. వైరా ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ గిరిజన పాటకు హుషారుగా డాన్స్ చేశారు. ఆయన ఉత్సాహాన్ని చూసి తోటి ఎమ్మెల్యేలు కూడా తలలూపారు. నీ కులం ఏది అని అడిగి ద్రోణాచార్యుడు అవమానపరిచి పంపిస్తా ఉంటే అదే సభలో ఉన్నటువంటి దుర్యోధనుడు లేచి, ఆగాదు ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపమున సూత స్థుతుల కింద నిల్వ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అట్టి దుభిక్షాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏళ అశ్వత్పితామహుడు, కులుగ్రవుద్ధుడు, శాంతనవుడు శివసముద్ర గంగా కడుపులో చెరియించలేదా? ముందుగా ఆదినారాయణ గారు, జారి ఆదినారాయణ గారు, అనుబుల్ ఎమ్మెల్యే. ఆదివాసి పండక్కి కోయదర అడవికి వెళుతున్నాడు. ఎక్కడ జంతువు ఉన్నదని చూస్తున్నాడు. అదిగో శబ్దం, అదిగో జల్ జల ధల, అదిగో శబ్దం. అదిగో శబ్దం, ధన. అదిగో కోయదర ఉగ్ర రూపంతో విల్లును ఎక్కుపెట్టి ఎక్కడ జంతువు దొరుకుతుందో అని ఎదురు చూస్తూ కాపు కాసి వేటు వేయడానికి ఎదురు చూస్తున్న కోయదర అదిగా తన విశ్వరూపాన్ని చూపిస్తూ అడవిలో విల్లంబును ఎక్కుపెట్టి చెట్టు పుట్ట వాగు వంక తిరుగుతూ జంతువుల కోసం చూస్తున్న నా కోయదర తన ముఖములో కసి జంతువు దొరికితే ఒకే వేటుకు వేసి తన గూడానికి తీసుకెళ్లి పండగ చేయాలనే ఆనందం ఆ కోయదర ముఖంలో కనపడుతా ఉంది. ఓరు తెలంగాణమా కోటాది ప్రాణమా, ఓరు తెలంగాణమా కోటాది ప్రాణమా, బల 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 నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, ఓరు తెలంగాణమా, ఓరు తెలంగాణమా కోటాది ప్రాణమా. కట్టప్ప అంటే భద్రతకు మారు పేరు, కట్టప్ప అంటే నమ్మకానికి మారు పేరు, కట్టప్ప అంటే విశ్వాసానికి మారు పేరు, కట్టప్ప అంటే మరోమారు ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మొత్తం సైనికులుగా పనిచేసి మళ్ళా 10 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉండేలాగా ఈ కట్టప్ప మీ అందరికి భద్రతగా ఉంటాడని తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విజేత టీం అయిన సీఎం రేవంత్ రెడ్డి గారికి గౌరవ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు బహుమతి ప్రదానం చేస్తున్నారు. అదేవిధంగా ఇందులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన 4 గోల్స్ సాధించి గౌరవ మంత్రులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఈ విన్నింగ్ టీం కెప్టెన్ నిలబడి చప్పట్లు కొట్టాలి మనం అందరం.